హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఎస్బీఐ కేఎస్లో 2 అప్డేట్స్ వచ్చాయండి. అది మైనర్ అకౌంట్లో మైనర్ అకౌంట్లో మొబైల్ వెరిఫికేషన్ అండి. ఒకటి మైనర్ అకౌంట్లో మొబైల్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ ఇన్స్టంట్ అకౌంట్లో మొబైల్ వెరిఫికేషన్. కొంచెం చేంజెస్ జరిగింది, దాని గురించి తెలుసుకుందామండి ఇప్పుడు. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది కాబట్టి బెల్ ఐకాన్ తప్పకుండా మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో అలాగే మీ ఓన్ సిఎస్పి గ్రూప్లలో షేర్ చేయండి. సో పదండి, మరి ఈ వీడియోని ఎస్బీఐ కేసులో చేంజెస్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాము. సో వెల్కమ్ టు ఎస్బీఐ కేస్ అండి. ఆల్రెడీ నేను ఎస్బీఐ కేస్ లాగిన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో నార్మల్గా మనం కస్టమర్కి అకౌంట్ ఓపెన్ చేయాలంటే 3 రకాలండి. ఒకటి కస్టమర్ మెనూలో కస్టమర్ క్రియేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ అదర్ సర్వీస్లో ఈకేవైసీ కస్టమర్ ఎన్రోల్మెంట్ అండ్ ఇన్స్టంట్ అకౌంట్ జనరేషన్ ఈకేవైసీ. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ 3 ఆప్షన్స్లో మనం ఎక్కడెక్కడ 2 చేంజెస్ జరిగాయో అవి ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం కస్టమర్ క్రియేషన్ మెనూలోకి వెళ్ళి కస్టమర్ క్రియేషన్ తీసుకుంటున్నాను. కస్టమర్ క్రియేషన్ తీసుకోగానే ఇక్కడ న్యూ కస్టమర్ ఆర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని అడుగుతుంది. సో మన దగ్గరికి న్యూ కస్టమర్ వస్తాడు కాబట్టి నేను న్యూ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జెండర్ వచ్చేసి 3 టైప్ ఆఫ్ జెండర్స్ ఇక్కడ మనకు చూపిస్తుందండి. మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్ అండి. సో నార్మల్గా మన దగ్గరకు వచ్చేది చిల్డ్రన్సే కాబట్టి మేల్ చిల్డ్రన్స్ ఆర్ ఫీమేల్ చిల్డ్రన్సే కాబట్టి నేను మేల్ ఫీమేల్స్ తీసుకుంటాను. సో అంటే చిల్డ్రన్సే వస్తారని ఏం లేదు, మేజర్స్ కూడా వస్తారు కాబట్టి మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఇద్దరే మనకి ఎక్కువ వస్తారు కాబట్టి. సో నా దగ్గర కస్టమర్ లేరు, బట్ నేను వీడియో తీయాలనే కాన్సెప్ట్ తోటి ఏదో ఒక జెండర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ మెయిల్ సెలెక్ట్ చేసుకుంటాను. మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్లో ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను నేమ్ ఇచ్చుకుంటున్నాను, నా నేమ్ ఇచ్చుకుంటున్నాను. సో లాస్ట్ నేమ్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మైనర్ డేట్ ఆఫ్ బర్త్ వేస్తానండి. సో ఇక్కడ మైనర్ డేట్ ఆఫ్ బర్త్, నేను మేజర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన, సో మైనర్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. మైనర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే రెడ్ మార్క్ ఉందో, మ్యాండేటరీ ఫీల్డ్ మార్క్ ఉందో అదే డిజేబుల్ అయిపోయిందండి. సో ఇక్కడ నేను 2007ని కాస్త మళ్ళీ 2004 పెట్టాను. 2004 పెట్టగానే మనకు మొబైల్ నెంబర్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పేసి రెడ్ మార్క్ వచ్చింది, కనిపిస్తారా? ఓకే. సో అంటే మీకు కంప్లీట్గా చూపించడానికి గురించి మళ్ళీ నేను 2007 చూపిస్తున్నాను. 2007 చూపించిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ మ్యాండేటరీ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనకు సైట్లో కూడా మనకు టిఎస్ సైట్లో కూడా మనకి ఇచ్చాడండి, ఫీల్డ్ మార్క్ విత్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఫీల్డ్ మార్క్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ నేను ఇచ్చేసానండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఫీల్డ్ మార్క్ లేదు కాబట్టి నేను అది వదిలేస్తున్నాను. ఇక్కడ కింద కూడా మనకి ఇచ్చాడండి, ఇన్ కేస్ ఆఫ్ మైనర్ ఏజ్ లెస్ దెన్ 18 కస్టమర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో అంటే ఇక్కడ ఏమంటుందంటే ఇన్ కేస్ ఆఫ్ మైనర్ అంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్ ఎవరైతే ఏజ్ లెస్ దెన్ 18 అంటే మైనర్ అయితే కనుక మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని చెప్తున్నాడు. దాని కింద చూసుకుంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే ఈ 18 ప్లస్ ఉంటే కనుక కంపల్సరీ కస్టమర్కి మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ నేను మొబైల్ నెంబరు ఇవ్వట్లేదండి. సో మన దగ్గరికి మ్యాక్సిమం ఇండియా కస్టమర్స్ వస్తారు కాబట్టి నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇన్సైడ్ వ్యాలిడేట్ వస్తుంది. వ్యాలిడేట్ వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేసుకున్నాక మనకు డైరెక్ట్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ సక్సెస్ పేజ్ వచ్చేసింది. తర్వాత క్యాప్చర్ ఫింగర్కి వచ్చేసింది. సో క్యాప్చర్ ఫింగర్కి వస్తుందా లేదా అని చెప్పేసి చూపించడానికి గురించి నేను చూపిస్తున్నాను. క్యాప్చర్ ఫింగర్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో క్యాప్చర్ ఫింగర్ అంటే కస్టమర్కి ఏదైతే ఉందో మైనర్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చాడండి ఇక్కడ. సో ఇప్పుడు డైరెక్ట్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, క్యాప్చర్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ క్యాప్చర్ ఫింగర్ వితౌట్ మొబైల్ తోటి క్యాప్చర్ ఫింగర్ చూపించాను కదా. సో విత్ మొబైల్ తోటి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను.
దానికి నేను కస్టమర్ క్రియేషన్కి వెళ్ళి కస్టమర్ క్రియేషన్ మెనూలోకి వెళ్ళి కస్టమర్ క్రియేషన్కి సెలెక్ట్ చేసుకున్నాను. కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాను. మెయిల్ తీసుకున్నాను. సేమ్ అండి, నా పేరు నాదే ఇచ్చుకున్నాను కదా ఇంతకుముందు, మళ్ళీ అదే ఇస్తున్నాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నానండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ చూశారు కదా, అది రెడ్ మార్క్ అలాగే ఉంది. సో ట్యాక్స్ డెస్టినేషన్ స్టేటస్ ఇండియా కాబట్టి నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోతాను. సో చూసారా, చేంజెస్ జరిగింది. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్కి వచ్చింది. సో ఇంత నేను సెండ్ కొట్టగానే ఏమవుతుందనంటే, సెండింగ్ విత్ వెరిఫికేషన్ కోడ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని అంటే, మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏదైతే వెరిఫికేషన్ కావాల్సిన కోడ్ ఉందో ఆ కోడ్ వెళ్ళిపోతుందండి. సో నేను అప్పుడు ఆ కోడ్ను నా ఫోన్ నుంచి ఈ కోడ్ను నాకు వచ్చిన మెసేజ్కి సెండ్ చేసి ఓకే అయితే కనుక మనకి ఇక్కడ ఓకే అయినట్టు చూపిస్తుందండి. సో ఇప్పుడు నేను నా మొబైల్కి వచ్చిన ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీ నేను సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మిస్టేక్ కొట్టాను, ఎఫ్ఐజిఎస్ అని చెప్పేసి మిస్టేక్ కొట్టాను. సో దానివల్ల వెరిఫికేషన్ కోడ్ రిసీవ్ డస్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి వచ్చింది. ఇదండి ప్రాసెస్. మనకు మైనర్ కస్టమర్లో మనకు జరిగిన చేంజెస్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఈకేవైసీ ఉంది కదా, ఇన్స్టెంట్ అకౌంట్ జనరేషన్ ఫర్ ఈకేవైసీ అని ఉంది కదా, దానికి అది చూపిస్తాను. దానిలో చేంజెస్ ఏం జరిగిందో చూపిస్తాను మీకు. సో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అడుగుతుందండి. ఆల్రెడీ నేను రిఫరెన్స్ నెంబర్ తీసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఏదైతే నా దగ్గరకు వచ్చిన నేను ఇవ్వాలనుకుంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్చువల్లీ ఆధార్ ఉన్న లింక్ నెంబర్ కాకుండా నేను వాళ్ళ దగ్గర ఉన్న జెన్యున్ నెంబర్ తీసుకుంటున్నాను. దానికి ఎగ్జాంపుల్గా నేను జెన్యున్ నెంబర్ ఇస్తున్నాను, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫిజికల్ నెంబర్ ఇస్తున్నాను. సో ఫిజికల్ నెంబర్ ఇచ్చాక నెక్స్ట్ కంటిన్యూ వెళ్ళిపోయాను. ఇక్కడ చూసారా, కస్టమర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ఆధార్ డేటా ప్రొసీడింగ్ ఫర్ ఆధార్తో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి నాట్ మ్యాచింగ్ అని చెప్పేసి వస్తుంది. ఇన్ కేస్ మీకు ప్రొసీడింగ్ కావాలనుకున్నారంటే వెరిఫికేషన్ త్రూ ఎస్ఎంఎస్ టు వర్చువల్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో వర్చువల్ నెంబర్కి వెళ్ళిపోవండి, మన వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి అంటుంది. సో ఇది ప్రాసెస్ అండి. ఇది ప్రాసెస్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ సిఎస్పి గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ మోరోవర్గా నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నాకు మరింత మోటివేషన్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.